ప్రభుత్వం కరెంటు ఛార్జీలు అవి వచ్చిన వెంటనే తగ్గిస్తా ఉన్నారు. కరెంటు ఛార్జీ పెంచాడు కదా ఇంత అయ్యే భారమే. టోప్ ఛార్జీలని కరెంట్ ఛార్జ్ మనం కాల్చేది 100 యూనిట్లు అయితే అది వచ్చేదేమో అది ట్రూ అప్ ఛార్జ్ చేస్తే 500 పాతది. ఎక్కడ అది మా ఏది ఎప్పుడు మారుస్తారో తెలియదు. ఎంత తేడా ఉంది? ఎక్స్ట్రా మాకు 500 వస్తుందమ్మా. ప్రతి నెల 500. అంటే నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాయి సార్? సరుకులు పర్వాలా తక్కువగానే ఉన్నాయి. ఇవి పెరిగి అన్నారు, ఖజానా ఖాళీ లేదంటున్నారు కదా. అవి మనకు తెలియదు. ఖజానా ఖాళీ అనేది కూడిచెళ్ళినప్పుడు తప్పదు కదా. లేదు సార్. ఓట్లేస్తే చేస్తా వెంటనే అయిపోతాయా? నీకు ఉద్యోగం వస్తుంది వెంటనే అన్ని కొనేస్తావు నువ్వు ఇంట్లో. అది కూడా ఫ్రీ బస్ అని చెప్పారు కదా సార్. ఫ్రీ బస్ అని చెప్పారు కదా, ఇవ్వలేదు కదా, ఆగస్ట్ అని చెప్పారు. ఏమో మరి అవి ఎప్పుడో ఇస్తారు. ఎవరో ఎవరికి తెలుసు సార్. మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో తీసేస్తారని చర్చ జరుగుతుంది. అసలు ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారా వద్దంటారా సార్? మీడియం ఉండాలి. ఏదైనా ఇంగ్లీషే కదా మెయిన్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా అది ఉండాలి. ఏ విధంగా ఉంటుంది సార్ పరిపాలన? మనం ఊహించలేం బాబు ఎట్లా ఉంటుందో. వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంక లేదు మేమే 15 సంవత్సరాలు ఉంటామని అందరూ చెప్తారు. ఆయన చెప్పలా 30 ఏళ్ళు నేనే, ఈయన ముసలోడు నేనే 30 ఏళ్ళు ఉంటానని. ఉన్నాడా? వీళ్ళు చేసేదాన్ని బట్టి నెక్స్ట్